ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బర్డ్ ఫ్లూ వ్యాధి రెండు తెలుగు రాష్ట్రాలను టారెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో చికెన్ తినరాదంటూ కొంత ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలో చికెన్ సెంటర్లో అయితే కొనుగోలుదారులు లేక వెలువడిపోతున్న పరిస్థితి. ప్రస్తుతం నేను కర్నూలు జిల్లా కేంద్రంలోని ఓ కోళ్ల ఫామ్ వద్ద ఉన్నాను. ఇప్పుడు ఆ కోళ్ల ఫామ్ నిర్వాహకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. చెప్పనా అన్న, ఇప్పుడు ఈ బర్డ్ ఫ్లూ అనే ఒక వ్యాధి వచ్చింది, కోళ్ళు చికెన్ తినరాదంటున్నారు, ఇది వాస్తవం? ఇది బెయిలర్ కోళ్ళు అన్న. దీంట్లో ఏమి చికెన్ ఏమి తినరాదని లేదు, వ్యాధి అంటే లేదు. వేడి నీళ్ళను బాగా ఉడకబెట్టుకొని తర్వాత కడుక్కొని ఉడకబెట్టుకొని తినొచ్చు. ఏం వ్యాధి అంటే ఏమి లేదు. చికెన్ తింటే ఆరోగ్యం ముప్పు వస్తుంది, బర్డ్ ఫ్లూ వ్యాధి ఉంది అని చెప్పలేదు. ఓనర్లు చెప్తారు, ప్రచారం చేస్తారు అంతేగాని చికెన్ దీంట్లో రోగాలే లేవు. బాగా ఉడకబెట్టుకొని కడుక్కొని తినాలి, అంతే, ఏం లేదు. గతంలో ఈ సేల్స్ ఇలా అంటే వీటి అమ్మకాలు ఏ విధంగా ఉండేవి, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయండి? అప్పుడు బాగా నడిచేది, ఇప్పుడు వారం అయింది అసలు పడిపోయింది. పొలాలలో అందరూ ఇది అయిపోయింది ప్రచారం చేసేదానికి. కోళ్ళు అంటే రోగం లేదు, బాగుండేవి, తినొచ్చు, ఎదపడతారు జనాలు. అంటే బాగా ఉడికించి తినొచ్చు అంట. బాగా ఉడికించి తినొచ్చు, గుడ్లు కానీ చికెన్ కానీ ఉడికిస్తుంటే ఏమి రావు. ఇప్పుడు ధరలు ఎలా ఉన్నాయన్న? ధరలు అసలు పడిపోయినాయి. అంటే గతంలో ఏ విధంగా ఉండే, ఇప్పుడు ఎలా ఉన్నాయి? అప్పుడు బాగుంది, 2 వారాల కింద. ఇప్పుడు అసలు అడిగే మానవుడే లేదు, కోళ్ళు తీసుకోలేరు, ఎదబడి జనం తినుకోకుండా అయిపోయినారు. అమ్మ, ఇప్పుడు ఈ కోళ్ళు చికెన్ తినరాదంటూ ఒక ప్రచారం అయితే సాగుతుంది అమ్మ. ఇది అదే గుడ్ల కోళ్ళకని వచ్చింది వ్యాధి. ఈ కోళ్ళు బయలర్ కోళ్ళు ఇవి. దీనిలోకి ఏం వ్యాధి లేదు. కొంచెం మనం వండేటప్పుడు కొంచెం ఎక్కువసేపు ఉడకబెట్టుకొని తినాలి. గుడ్లు కానీ బయలర్ కోళ్ళు చికెన్ కానీ అంతా బాగుంటుంది, ఏమి వ్యాధి లేదు, బాగానే ఉంటది. అంటే గతంలో వీటి అమ్మకాలు ఏ విధంగా ఉండేవి, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి? అమ్మకాలు గతంలో బాగానే ఉండేవి, ఇప్పుడు పడిపోయినాయి. 10 రోజులు అయింది, బాగా డౌన్ అయిపోయింది. అక్కడ ప్రచారం ఎక్కువైందని ఇక డౌన్ అయిపోయింది. చికెన్ తినొచ్చు, గుడ్లు తినొచ్చు, బాగానే ఉంటది. కొంచెం ఎక్కువసేపు ఉడకబెట్టుకొని తినాలి, అంతే, బాగానే ఉంటది. బర్డ్ ఫ్లూ వ్యాధి రెండు తెలుగు రాష్ట్రాలను వణికిస్తుంది. ఈ నేపథ్యంలో చికెన్ సెంటర్ల వద్ద కొనుగోలుదారులు లేక విలవలపోతున్న పరిస్థితి. ప్రస్తుతం నేను కర్నూలు జిల్లా కేంద్రంలోని ఒక చికెన్ విక్రయించే షాప్ దగ్గర ఉన్నాను. ఆ షాపు విక్రయ కేంద్రం నిర్వాహకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు గతంలో ఇప్పుడు బర్డ్ ఫ్లూ వ్యాధి అనేది వచ్చిందంటారు, ఇది వాస్తవమేనా? మనకేం పెద్దగా కనపడతలేదు. ఇలా ఒక 70% బాగానే ఉంది, 30% ఒకటే మైనస్ కనపడాలి. రేట్లు ఏ విధంగా ఉన్నాయండి? రేట్లు ఇప్పుడు చికెన్ ధరలు ఏ విధంగా ఉన్నాయి? 200, 220, 240 బర్డ్ ఫ్లూ వచ్చింది అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సేల్స్ పైన ఏమైనా ప్రభావం చూపిందంటారా? 30% కనపడుతుంది మనకి, 30% మైనస్ కనపడుతుంది బిజినెస్. చికెన్ తినకూడదు అని కొంత ప్రచారం అయితే జరుగుతుందండి. లే, తినొచ్చు, ఏం లేదు, డాక్టర్ కూడా చెప్పినారు బాగా తినొచ్చు, ఏం లేదు అని చెప్తున్నారు. కానీ ఇష్యూ మాత్రం అట్లా అవుతుంది, అంటే 30% మైనస్ ఉంది బిజినెస్. అంటే ఇంకా ధరలు తగ్గే అవకాశం ఏమైనా ఉందంటారా? అట్లా ఏం కనపడతలేదు. ఇంకా 1 వీక్ పోతే అర్థమవుతుంది. అది బర్డ్ ఫ్లూ వ్యాధి అనేది వచ్చింది, కోళ్లకు ఇప్పుడు వ్యాధి వచ్చింది, చికెన్ తినకూడదని ఒక ప్రచారం అయితే సాగుతుంది. మరి మీరు చికెన్ కొనడానికి వచ్చారు, తీసుకోవాలి కదా, తింటుంటాము, కానీ మంచిగా చేసుకొని తినాలి, అంతే, బాగా ఉడికించి తినాలంట. బర్డ్ ఫ్లూ వ్యాధి ఉభయ తెలుగు రాష్ట్రాలను అయితే వణికిస్తుంది. ఇదే క్రమంలో ఈ వ్యాధి కర్నూలు ఉమ్మడి జిల్లాలకు సైతం సోకిందనే ప్రచారం అయితే సాగుతుంది. అయితే ఇది వాస్తవం కాదని తెలియజెప్పేందుకు మనతో ప్రస్తుతం కర్నూలు జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జి శ్రీనివాస్ ఉన్నారు. తనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఈ బర్డ్ ఫ్లూ అనే వ్యాధి కర్నూలు ఉమ్మడి జిల్లాలో కూడా వ్యాపించింది అనే ప్రచారం జరుగుతుంది, ఇందులో వాస్తవం ఏంటండి? కర్నూలు జిల్లాలో వ్యాపించలేదండి ఈ వ్యాధి. మనం ముందు జాగ్రత్త చర్యగా మనం 5 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. కర్నూలు జిల్లాలో 1, ఆదోని డివిజన్లో 4 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మన జిల్లాలో 5,85,000 కోళ్లు ఉన్నాయి. పౌల్ట్రీ ఫార్మ్స్ అనగా బ్యాక్యార్డ్ పౌల్ట్రీ అనగా 5,85,000 ఉన్నాయి. ఎక్కడా కూడా ఒక ఇన్సిడెన్స్ కూడా రికార్డ్ అవ్వలేదు. ఎక్కడ కూడా మనం సేఫ్గా ఉన్నాం. అందువల్ల ఎటువంటి పౌల్ట్రీ ప్రోడక్ట్స్ కానీ పౌల్ట్రీని కానీ మన జిల్లాలోకి అనుమతించకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. 24 గంటలు అక్కడ స్టాఫ్ని డిప్యూట్ చేయడం జరిగింది. దాన్ని మా డాక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్, డిప్యూటీ డైరెక్టర్స్, జాయింట్ డైరెక్టర్గా నేను కూడా మానిటర్ చేస్తున్నాము. ప్రస్తుతం మన జిల్లాలో ఎటువంటి అవుట్ బ్రేక్ లేదు. మన కర్నూలు ఉమ్మడి జిల్లాకు సంబంధించి అసలు ఈ చికెన్ తినాలా వద్దా అనే మీమాంసలో ఆహార ప్రియులు ఉన్నారు, వారికి మీరు ఏం చెప్పబోతున్నారు? మెయిన్గా ఈ వ్యాధి H5N1 అనే వైరస్ ద్వారా సోకుతుంది. ఈ వ్యాధి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలో వ్యాపించి ఉంది. అక్కడ చాలా కోళ్లు మరణిస్తున్నాయి. మెయిన్గా మన జిల్లాలో అయితే అవుట్ బ్రేక్ ఏమీ లేదు. ఈ వైరస్ చాలా ఫ్రెజైల్ వైరస్, ఒక 50 డిగ్రీల టెంపరేచర్కి వెళ్ళగానే చనిపోతుంది. అందువల్ల మనం పాటించవలసిన జాగ్రత్తలు ఏంటంటే చికెన్ ప్రోడక్ట్స్, ఎగ్స్ ఇవన్నీ కూడా 100 డిగ్రీస్కి బాయిల్ చేయడం కానీ కుక్ చేయడం కానీ చేస్తుంటే 100% సేఫ్గా ఉంటాం. అందువల్ల భోజన ప్రియులందరూ కూడా, చికెన్ ప్రియులందరూ కూడా ఇది 100 డిగ్రీస్కి బాయిల్ అయిన తర్వాత, టెంపరేచర్ రైజ్ అయిన తర్వాత మాత్రమే సేవించాలి. పచ్చి గుడ్లు కానీ పచ్చి మాంసం కానీ సేవించడం కానీ
అవి చేయకుండా ఉంటే గనక ఎటువంటి వ్యాధి వ్యాపించదు, నిర్భయంగా తినొచ్చు. ఇప్పుడు పౌల్ట్రీ పరిశ్రమ మనుగడే ప్రశ్నార్థకంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో మీరు ఆ పరిశ్రమను ఆదుకునేందుకు గవర్నమెంట్ ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? నిన్న ఈ విషయం మీద గౌరవ డైరెక్టర్ దామోదర్ నాయుడు గారు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారు దీని మీద మాట్లాడడం జరిగింది. ఈ చనిపోయిన కోళ్ళకి రెమ్యునరేషన్ కూడా ఇస్తామంటున్నారు. పౌల్ట్రీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఈ కష్టానికి తోడుగా ఉంటామని చెప్పేసి నిన్న వారు చెప్పడం జరిగింది. అందువల్ల కంపల్సరీగా మన గవర్నమెంట్ వారి తరఫున సహకారం ఉంటుంది. వ్యాధి ప్రచారం నేపథ్యంలో కర్నూలు ఉమ్మడి జిల్లాలో అయితే చికెన్ క్రయ విక్రయాలు అయితే పూర్తిగా మందగించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ చికెన్ షాప్ సెంటర్ల నిర్వాహకులు కావచ్చు, లేకుంటే అటు కోళ్ళ ఫారాల యజమానులు కావచ్చు, వారైతే చెప్తున్నది ఒకటే, చికెన్ తింటే ఎలాంటి రోగాలు రావని, అయితే కాస్త ఎక్కువసేపు చికెన్ కానీ గుడ్లను కానీ ఉడికించి తింటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని వారు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వికాస్తో నందకిషోర్, సుమన్ టీవీ, కర్నూలు జిల్లా కేంద్రం నుంచి, కర్నూలు ఉమ్మడి జిల్లాలో.